రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన సైన్యంబుగా. మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన సైన్యంబుగా. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. సుస్వాగతం, స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవ ఘన స్వాగతం. దైవ జనమా అర్చక దళమా, ప్రభు యేసు సన్నిధి చేరండి. వాగ్దాన వరములు పొందండి. స్వాగతం 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 స్వాగతం. సంగీత నాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవ ఘన స్వాగతం.
యేసు పరిశుద్ధ హృదయ స్వరూపమును ఆశీర్వదించుట. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అవి నీ దాసుడైన నన్ను హెచ్చరించును, వాణ్ణి పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. ఈ ప్రభువు వాక్కు. దేవుని నామమందే మనకు సహాయం కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించండి. ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించి మీ ఏక కుమారుని ఈ లోకమునకు పంపి ఉన్నారు. మమ్మల్ని రక్షించుటకి కానీ ఖండించుటకు దండించుటకు కాదు. మీ కుమారుడు మరణించిన తర్వాత కూడా తన హృదయంను తెరచి చూపి నీ ప్రేమ ఎంతో గొప్పదో అవధులు లేని ప్రేమను మాకు చూపించి ఆ ప్రేమ మార్గంలో మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నారు. మేము ఈ దేవాలయ శిఖరాగ్రమను ఏర్పాటు చేసుకున్న ఈ స్వరూపం మీ యొక్క గొప్ప ప్రేమను మాకు ఎల్లప్పుడూ ప్రకటించును గాక. మీ యేసు దివ్య హృదయ పటమును స్వరూపమును గౌరవించి ఆరాధించే వారందరినీ, ఎవరెవరి కుటుంబాల్లో యేసు దివ్య హృదయ పటమును ఉంచుకొని నీ ప్రేమను గుర్తు చేసుకున్నారు వారందరినీ ఆశీర్వదించమని మా దేవగిరి పట్టణం 100 వసంతాలు దాటిన ఈ గ్రామ జూబిలీ పండుగను మీ కొనియాడుచు నూతనముగా దాని జ్ఞాపకాలు నిర్మించుకున్న మా దేవాలయం నిమిత్తం నీకు వందలు అర్పించుచు యేసు దివ్య హృదయం ద్వారా మా హృదయములను పరిశుద్ధపరచుమని, మా పాడి పంటలను అన్నిటిని కూడా ఆశీర్వదించమని ప్రభు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మన యేసు దివ్య హృదయమును ఆశీర్వదించుదురు కాక. ఆమేన్. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఆదిలో మొదటి దేవాలయమును దావీదు నిర్మించదలుచుకున్న నీవు కాదు నీ కుమారుడు సొలొమోను నిర్మించునని అతని ద్వారా మొట్టమొదటి బ్రహ్మాండమైన యెరూషలేము దేవాలయం నిర్మించిన దేవ నీకు వందనాలు అర్పించుచున్నాము. ఈనాడు దేవగిరి పట్టణం విచారణ ప్రజలందరూ కలిసి ప్రభా, ముఖ్యంగా ఈ గ్రామంలోని వారందరూ ఎంతో త్యాగము చేసి విచారణ గురు ఎంతో కష్టించి ఈ దేవాలయం నిర్మించి దాన్ని పూర్తి చేసే శక్తిని వసగినందుకు వందనములు అర్పించుచున్నాము. నీ హృదయ ప్రేమ ఎంత గొప్పదో ప్రభా, మేము ఇన్ని నాళ్ళు తెలుసుకున్నాము. ఈ గ్రామం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భమున మా పూర్వీకులందరూ నీ ప్రేమను ఘనముగా కొనియాడి ఉన్నారు, దానిని మాకు అందజేసి ఉన్నారు. ఈనాడు ఆ ప్రేమతో మేమందరం ఏక కుటుంబముగా ఐక్యతతో నిర్మించుకున్న ఈ నీ కుమారుని యేసు దివ్య హృదయ దేవాలయం నీకే అంకితము చేయించున్నాము. దీనిలో మీరు వసించి ఈ గ్రామ ప్రజల మధ్యలో వసించినట్లు వారు మీ దేవాలయంలోకి వచ్చి నిన్ను ఆరాధించి తెలుసుకొని మరి 100 సంవత్సరాలు ఈ గ్రామం ముందుకు సాగినట్లు అనుగ్రహించుము. ఈ దేవాలయం నిమిత్తం శ్రమించిన వారందరినీ ఆశీర్వదించండి. ధర్మదాతలను ప్రత్యేకంగా దీవించండి. ఎక్కువగా ఇంకా ప్రభువా మాకు తెలియని విధంగా తోడ్పడిన ప్రతి వారిని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మరములు దీనిలో ప్రవహింపచేయండి. ఈ దేవాలయంలోని పీఠము ద్వారా మమ్మందరినీ జీవ జలధారలతో సప్త సంస్కారములతో నింపుమని
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పరలోక జపము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. యేసునాథుని మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. యేసునాథుని మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా యేసునాథుని మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ బ్రహ్మాండమైన సుందరమైన దేవాలయము దీవించుదురుగాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొడదాం. యేసు తిరుదయం పేరిట నిర్మించిన దేవాలయ శిలాపలకు ఆవిష్కరణ చేస్తూ నూతన దేవాలయమును ఆశీర్వదించి ప్రతిష్ఠించిన మన యొక్క పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదిరి నిండిన ఆనందముతో మనకు ఆనందాన్ని వెలుబుచ్చుతూ ఉన్నాం. మనకు బిషప్ గారు తన యొక్క చేతి కర్రతో పీఠాధిపత్యములో ఈ యొక్క ప్రధాన ద్వారపు తలుపులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదే చేతి కర్రతో మన యొక్క పీఠాధిపతులు ప్రధాన ద్వారములన్నిటిని కూడా తెరిచి మనందరినీ కూడా దేవాలయంలోనికి మనందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో ఆ స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. నేను ద్రాక్షావల్లిని, నేను మీ యందును మీరు నా యందును ఉండినచో ఫలించగలరు అని పలికిన ప్రభువా, నీ శిలువ బలి ద్వారా ఈ లోకమును రక్షించి ఉన్నావు. ఈ దేవాలయంలో మేము ఏర్పాటు చేసుకున్న ఈ శిలువ స్వరూపమును ఆశీర్వదించండి. ఇది మాకు నీ ప్రేమను నిరంతరం గుర్తు చేయునుగాక. శిలువ నుండి కారిన రక్త జలముల ద్వారా లోక పాపములను కడిగిన దేవ, మా గ్రామమును మా కథోలిక సంఘమును పరిపూర్తిగా కడిగి పరిశుద్ధత్వములో నింపుమని ఈ దేవాలయ ప్రతిష్ఠ ద్వారా ఈ రోజు నుంచి మరో 100 సంవత్సరాలు నీకు పరిశుద్ధముగా జీవించు భాగ్యము దయచేయుడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ శిలువ స్వరూపమును ఆశీర్వదించుదురు. ఆమేన్. సిలువలో నుండి దారలుగా ప్రవహించు ధూపది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. ఫ్రాన్స్ దేశంలో లూర్దు మాతగా వెలిసిన ఈ స్వరూపం మనకు తాను జన్మ పాపరహితత్వమును ప్రకటించి మనల్నందరినీ స్వస్థపరచు ఆశీర్వాదంతో నీటికి రాజిల్లుతున్నది. ఆ జ్ఞాపకార్థంగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్వరూపము తల్లి ప్రేమను, దేవుని యొక్క తండ్రి ప్రేమను మనం గుర్తు చేసి మనకు కావాల్సిన వరప్రసాదములన్నీ ప్రసాదించుగాక. ముఖ్యంగా ఆయురారోగ్యమును దయచేయునుగాక. ఈ దేవగిరి పట్టణమును స్వస్థతా జలములతో నింపుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర
రుద్మాత స్వరూపమును ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభమును గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభమును గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురమే నీ ప్రేమ. మరి ఏ మాతను భర్తగా కాచి కాపాడటకు బాలయేసును సంరక్షించి పెంచుటకు దేవా నీవు యోసేపు గారిని ఎన్నుకున్నావు. వారి జ్ఞాపకార్థం మా గ్రామంలోని నాన్నలందరినీ కల్పించుచు వారు తమ బాధ్యతలను నిండుగా నెరవేర్చి సాధించు స్వరూపమని నేను ప్రార్థించు వాళ్ళలో కూడా ఇక్కడ తండ్రులకు కావాల్సిన సాధనలను పొందుదని, అలాగే బాలయేసుని ఎత్తుకున్న జోజప్ప గారి హస్తములు బాలయేసు ద్వారా మా పిల్లలందరినీ కాచి కాపాడని నమ్మి ఈ స్వరూపమును ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ పరిశుద్ధ జోజప్ప గారి స్వరూపమును ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. పునీత జోజప్పా, తిరు కుటుంబ పాలక, నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత జోజప్పా, అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా, మా ఇంటిల వేల్పువై, మా జీవిత చక్రానివై, మమ్ము దీవించుమా, మమ్ము దీవించుమా. పునీత జోజప్పా. మన యొక్క బిషప్ గారు ఆశీర్వదిస్తూ ఉండగా మనందరం కూడా భక్తితో పాల్గొందాం. శిలువ మార్గమే మోక్ష మార్గమని మాకు బోధించి దానిని చూపించిన దేవాది దేవ మీ కుమారుని శిలువ మార్గం మాకెంతో ఉపయోగపడిన కాక మా కష్ట నష్టములలో ముఖ్యంగా తపస్సు కాలంలో మేము చేసి శిలువ మార్గం ద్వారా మమ్మల్ని అందరినీ ఉత్థాన మార్గంలో నడిపించమని ఈ దేవాలయంలో ఏర్పాటు చేసుకున్న ఈ పటములన్నీ కూడా మాకు శిలువ మార్గమే రక్షణ మార్గంను గుర్తు చేయను కాక వీటిని ధర్మము చేసిన వారందరినీ ప్రార్థించి వారందరినీ దయతో దీవించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ శిలువ మార్గ పటములను ఆశీర్వదించుదురుగాక. విచారణ గురువులు ఈ యొక్క 14 స్థలాలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ సిలువను వేసిన సిలువదిగో. అదిగదిగో అల్లదిగో, కల్వరి మేట్లకు దారదిగో, ఆ సిలువను వేసిన సిలువదిగో. అదిగదిగో. ప్రియాతి ప్రియమైన దేవగిరి పట్నం ప్రజలారా, దేవగిరి అనే పదానికి మీరు ఈరోజు పూర్తి సార్థకత చేకూర్చారు. దేవుడే ఏర్పాటు చేసుకున్న ఈ గ్రామము కొండ మీద కట్టబడిన గ్రామం అని దేవగిరి పట్టణానికి అర్థం. మూడవ మాట, ఇన్ని సంవత్సరాలు ఇది ఒక పల్లెటూరు, కానీ దీన్ని మీ పేరులో ఉన్నట్టు ఈరోజు ఇది పట్టణం అయిపోయింది. కనుక మనమందరం ఆనందించచ్చు ఈ త్రియేక దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మనల్ని ఇంతగా దీవించిన
దేవాది దేవునికి వందనములంటూ ఈరోజు మన పిల్లలను దేవుని మెడలో పూలమాలగా వేయబోతున్నాము. భద్రమైన అభ్యంగనము మొదటిసారి దివ్యప్రసాదం స్వీకరించే పిల్లలందరినీ మనము ఈ క్రొత్త దేవాలయ నిర్మాణ జ్ఞాపకార్థముగా మన గ్రామం 100 సంవత్సరాల పండుగ శుభ సందర్భంలో వీళ్ళని ఒక్కొక్క పువ్వుగా చేసి పూలదండ చేసి మళ్ళీ దేవుని మెడలో వేస్తున్నాము. కనుక మన పిల్లలందరినీ బట్టి కూడా దేవునికి వందనములు సమర్పించు. మరి ఒకసారి గట్టిగా బాలయేశ్వర ప్రసాదములతో ఈ బిడ్డలు నింపమని దేవుని కోరుకుంటూ ప్రార్థించుదాము. విచారణ గురువులతో పాటు నేను సంఘ పెద్దలను, ముఖ్యంగా బిల్డర్, ఈ దేవాలయం ఇంత పల్లెటూరైనా దీన్ని పట్టణంగా మార్చి అంత గొప్పగా నిర్మించిన అద్భుతమైన ఈ దేవాలయము 100 సంవత్సరాల క్రితం ఈ ఊరిలో ప్రవేశించి క్రీస్తుకు సాక్ష్యమిస్తూ ఉన్న పాత గుడి స్థానములోనే దీనిని ఇంత గొప్పగా నిర్మించిన పెద్దలందరికీ, సహాయం చేసిన వారందరికీ, నిర్మాతలకు, బిల్డర్స్ కూడా మరి ఒకసారి మనమందరము గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాము. కనుక ఈ సుందరమైన దేవాలయమును మనము దేవునికి ప్రతిష్ఠ చేసి భారతదేశ సంప్రదాయ ప్రకారం కొబ్బరికాయలను అర్పించి మనమందరం దేవాలయంలో ప్రవేశించి ఉన్నాము. కనుక పశ్చాత్తాప సాంగ్యం దానితో అయిపోతుంది. మనమందరము దేవుని స్తుతించుచు ఈ గొప్ప పండుగ జ్ఞాపకార్థముగా ఈరోజు మరలా తిరిగి రాదు. ఎంత కష్టపడి నిర్మించుకున్నారో ఈ దేవాలయాన్ని, కష్టానికి మించినంతగా ఆనందంతో గ్లోరియా పాట పాడి మనమందరము దేవుని స్తుతించుదాము. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. పరిశుద్ధ దేవా, ప్రభువుల ప్రభువా, పరిశుద్ధ దేవా, ప్రభువుల ప్రభువా, త్రియేక దేవా నీకే స్తుతి మహిమా మహిమా మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ త్రియేక దేవా, ఈ యేసు తిరుహృదయ దేవాలయంపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయి వారందరికీ, ముఖ్యంగా ఈ దేవగిరి పట్టణం విచారణకు నీ సహాయమును అధికమధికముగా దయచేయుము. నీ దివ్య వాక్కు యొక్క శక్తిని, దివ్య సంస్కారం లేక అనుగ్రహములను విశ్వాసుల హృదయములను ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపించును కాక. ఈ దేవాలయ నిర్మాణ నిమిత్తములో సహాయపడిన ప్రతి ఒక్కరిని ప్రార్థన ద్వారా ఆర్థికముగా హార్దికముగా తోడ్పడిన వారందరినీ ఆశీర్వదించుమని నేడు భద్రమైన అభ్యంగనము ప్రథమ దివ్య ప్రసాదం స్వీకరించి బిడ్డలందరినీ, వారిని కనిపించిన తల్లిదండ్రులందరినీ దీవించుమని, యేసు దివ్య హృదయవరములతో నింపుమని, నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవవాక్కు పీఠమును ఆశీర్వదించుట. ప్రతి దేవాలయంలో దివ్య వాక్కు బల్ల. ఈ పీఠము ఎంతో ముఖ్యమైనది. బలి పూజ పీఠము, ఈ దివ్యవాక్కు పీఠము రెండు సరి సమానము కనుక ఈ దివ్యవాక్కు పీఠము నుండి చదువు వారందరిని దీవించమని, ప్రసంగించు గురువులను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ దివ్యవాక్కు బల్ల మనకెప్పుడు దేవుని వాక్కు, ఆది యందు ఉండిన వాక్కు, మనతో నివసించుచు మన మధ్య మనుషుడిగా జన్మించిన క్రీస్తు యేసు స్వరమును మనకు వినిపించుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ దివ్యవాక్కు బల్ల పీఠమును ఆశీర్వదించుదురుగాక. వినుడి వినుడి సువార్తను, వీనుల కన్నుని వార్తను. వినుడి వినుడి సువార్తను, వీనుల కన్నుని వార్తను. వార్తను, వీనుల కన్నుని వార్తను. కనుడి కనుడి శ్రీవార్తని, కనుడి కనుడి శ్రీయేసుని, భూమిలో చక్కని వార్తని. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. అతడు నన్ను దేవాలయ గుమ్మము నొద్దకి కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవళము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠము వరకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగం గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా ఉన్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచటనున్న కాలువను దాటుమనెను. అచట నీళ్లు నా చీలమండము వరకే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అచట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 500 గజముల దూరము కొలిచెను. కానీ అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యను. నేను ఈదిననే గాని అచట ఏటిని దాట జాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి వడ్డకు కొనిపోయెను. నేను అచటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్లుగాను, ఈ నీళ్లు పారిన తావెందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనను. ఇది ప్రభువు వాక్కు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా,
నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములో నిన్ను ప్రతిదినం దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములో నిన్ను ప్రతిదినము దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. నీ కోవిలలో ప్రార్థన చేసిన ధ్యానించు వారికి, నీ కోవిలలో ప్రార్థన చేసి ధ్యానించు వారికి పాప పరిహారమే దొరకు ఆత్మభోజనము లభించు. పాప పరిహారమే దొరకు ఆత్మభోజనము లభించు. సర్వశక్తివంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములో నిన్ను ప్రతిదినము దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. క్రీస్తు స్వరూపము కృషి. రెండవ పట్టణము పునీత పౌలు కొలోసీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు, సమస్తమును ఆయనయే. ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపులను రక్షించిన పావన ప్రభుని వాక్యం
దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం పాపులను రక్షించిన పావన ప్రభుని వాక్యం దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధు శీలుడననియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆరని జ్యోతి, ఆరిపోని ప్రేమ, యేసు దివ్య హృదయ ప్రేమ, అంతములేని ప్రేమ, అనంతమైన ప్రేమ, యేసు దివ్య హృదయ ప్రేమ. ఈరోజు మన దేవాలయానికి మనం పెట్టుకున్న పేరు యేసు దివ్య హృదయ దేవాలయము. ఈనాడు గొప్పగా మన దేవాలయమునందు ఆనందించుచు ఈ దేవాలయ పరమార్థమును, యేసు దివ్య హృదయ పరమార్థమును లోతుగా గ్రహించి మనకు కూడా గుండెల్లో ఏముండాలి? ప్రేమ. ఆరిపోని ప్రేమ, ఆరిపోని జ్వాల, అంతము లేని దేవుడంత ప్రేమ. దేవుడి కొన్నంత మనకి చేత కాకపోవచ్చు, కానీ చాలా వరకు సాధ్యము. ఈ దేవగిరి పట్నం ఏ ఊరికి కూడా ఇంత మంచి పేరు కనపడదా? దేవుని గిరి. గిరి లేకపోయినా కానీ దేవుడే గిరి. కనుక మిమ్మల్ని అందరూ నేను అభినందిస్తూ, పల్లెటూరిని పట్టణంగా మరిసారి ఈరోజు 100 కార్లు వచ్చినాయి. నేను చూస్తూ ఉంటే పార్కింగ్కే స్థలం లేకుండా సిటీలాగా అయింది. కనుక నేను మిమ్మల్ని గొప్పగా అభినందిస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయంలో నేను మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నా. ఏంటంటే ఈ గుడికి ఇప్పుడు 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు అయింది. 1,30,00,000 ఇంకా లెక్కలు వేస్తున్నాము, 30 దాకా వచ్చింది. ₹1 కూడా విదేశీ సహాయం లేకుండా, ఫారిన్ హెల్ప్ లేకుండా మీరే మనమందరం కలిసి 100 సంవత్సరాల విశ్వాసం అంటే ఏంటిదో దీని ద్వారా మనం గ్రహించుకోవాలి. కనుక ఇప్పుడు మనము మన కాళ్ళ మీద నిలబడి మన దేవాలయాలు, మన పిల్లలకు దివ్య సంస్కార ఆలయాలు కట్టించుకుంటూ, ఇంకా మనము ఆ గలిలయ సముద్రంలో ఇతరులకు ఇవ్వాలి. ఇప్పటి నుంచి ఏ ఊరిలో మన విచారణలో దేవాలయం కట్టుకుంటుంటేనే ఏదైనా మన వంతు ప్రకారం ఇష్టపూర్తిగా మేము ఈ గ్రామానికి ఇది ఇస్తాము. మా ఊళ్ళని కాదు, లేదు, హిందువులు దేవాలయాలు కట్టుకుంటున్నా కానీ వాళ్ళు చందాలకు వస్తే మనం ఇవ్వగలగాలి. మనకి ఈ గుడిలో ఇప్పుడు దేవాలయానికి సహాయం చేసిన వాళ్ళు తప్పకుండా కొంతమంది అయినా హిందువులు, క్రైస్తవులు కాని వారు
ఉండి ఉంటారు తప్పకుండా. కనుక నేను వారిని అభినందిస్తూ, ఈ కాలం అందరితో కలిసిపోయే కాలము, అందరితో కలుపుకొని పోయే కాలము. కొంతమంది మనం ఎంత కలుపుకున్నా రారు, అప్పుడు మనమే పోవాలి. కనుక క్రైస్తవ విశ్వాసం వీటి గుర్తు. కనుక గలే సముద్రం వలె మనలో నుంచి నీళ్లు మనకు నిండిన తర్వాత వెళ్ళిపోతేనే, ఎప్పుడు పారే నీరే శుభ్రముగా ఉంటుంది, పారని నీరు మురిగిపోతుంది. పారకుండా ఉంటే అక్కడే కట్టేసుకొని, బావిలో కూడా మనం ఎంత తోడుకుంటుంటే నీళ్ళంతా స్వచ్ఛంగా ఉంటాయి, తాగగలము. ఒక బావిని 1 సంవత్సరం వాడకుండా ఉండండి, నీళ్ళన్నీ ఏమవుతాయి, మురిగిపోతాయి. అట్లాగే మన విశ్వాసం కూడా మంచి విశ్వాసం అయినప్పటికీ మురిగిపోయే విశ్వాసమయ్యే అవకాశం ఉన్నది. కనుక ఈ గుడి నిర్మాణ విషయంలో దావీదు మహారాజు అన్నాడు, నేను బంగ్లాలో, టేకు కట్టెల బంగ్లాలో, ఇనుము తుప్పు పట్టిన అల్యూమినియం కాదు, నేను బంగారు సింహాసనాల మీద కూర్చున్నాను, నా ప్రభు మాత్రము ఒక మందసంలో ఉన్నాడు, చిన్న గుడారంలో ఉన్నాడు, నేను దేవాలయం కట్టిస్తాను అతనికి అని దేవునికి వాగ్దానం చేస్తే, అప్పుడు దేవుడు అన్నాడు, నీ ఐడియా మంచిదే, కానీ నీ చేతులు పాపము చేసినాయి, నీ చేతులు రక్తపాతము చిందించినవి, కనుక నీవు నాకు దేవాలయము కట్టించుటకు యోగ్యుడవు కాదు. నువ్వు గుడికి కావాల్సిన సిమెంటు, కంకర, రాళ్ళు, చెక్క, ఎందుకంటే ఆయనకు మించిన ధనం ఎవరి దగ్గర లేదు, నువ్వు కనుక అవన్నీ పెట్టిపో, నీ కుమారుడు నాకు దేవాలయం కడతాడు. జ్ఞానులకు జ్ఞాని, విజ్ఞాని అయిన సొలొమోను దావీదు కుమారుడు. మొట్టమొదటి యెరూషలేము మహాదేవాలయమును కట్టినది ఎవరు? సొలొమోను మహారాజు. అలాగే మీరు విజ్ఞానముతో, విశ్వాసముతో ఈ దేవాలయమును కట్టినారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఫాదర్ మహిపాల్ గారు, తిరగని చోటే లేదు నా ప్రభుని దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, నాలోని తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని చాలే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మహిపాల్ ఫాదరు, వాళ్ళ కమిటీ సభ్యులు, తిరగని ఊరే లేదు తెలంగాణలో, వెళ్ళని స్థలమే లేదు మా గ్రామ దేవాలయమును నిర్మించుటకు. ఈ విధముగా 100 ప్రయత్నాలు చేసిన ఆ ఫాదర్ గారికి, మీ కమిటీకి మీరు ఎడతెగక ప్రార్థన చేసి, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావం. మనం ప్రేమిస్తే దేవుని స్వభావంలోకి వస్తుంది. చివరికి మనమే ప్రేమ కావాలి, మనమే దేవుడు కావాలి. అంత భాగ్యం దేవుడు మనకి మోక్షంలోనే ఇస్తాడు. కనుక యేసు దివ్య హృదయ ప్రేమలోని ఈ గుడి పేరు మీకు దేవుడు ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చాడో నాకు ఈరోజు ఇంకా చాలా ఎక్కువగా బోధపడుతుంది. కనుక అటు యేసు దివ్య ఆరని ప్రేమ, ఆరని అగ్ని జ్వాల, ఏదైనా ఆరిపోతుంది కానీ దేవుని ప్రేమ. మనం లోకమంతా పాపాత్ములమై దేవుని ఎదిరించిన, దేవుని బెదిరించిన, దేవుని ప్రేమ మాత్రము ఆగదు. కొడుకులు, బిడ్డలు తల్లిదండ్రుల మీద ఎంత ఎదురిదిరిగినా, పెద్ద చదువులు చదివి మా అమ్మ నాన్నలకు వాళ్ళు కూడా రావు అని వాళ్ళని తృణీకరించినా కానీ అమ్మ నాన్నల ప్రేమ ఆగిపోదు, ఆరిపోదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి. కనుక మీ దేవగిరి పట్టణానికి ఆ ప్రేమను దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. కనుక యేసు దివ్య హృదయ ప్రేమ మీరు కట్టిన విధానము, ఈ దేవాలయం నిర్మించిన విధానము ఇప్పుడు మన
వరంగల్ పీఠంలోని ఇతర విచారణలకు, ఇతర గ్రామాలకు ఇది ఆదర్శప్రాయం కావాలని నేను కోరుకుంటున్నా. బయట నుంచి చూస్తే ఎంత అద్భుతముగా కనపడుతుందో అసలు నేను అలా నా కళ్ళ నేనే నమ్మలేకపోయినా. ఏమన్నా మాయ చేసిండ్రా దేవగిరి పట్నం వాళ్ళు అని. లోపలికి వస్తే ఇంకా అసలు ఎంత చక్కగా మన ఈ పవిత్ర స్థలములో ఎంత బంగారుమయంగా గోల్డెన్ జూబిలీ దాటినారు, డైమండ్ జూబిలీ దాటినారు, ప్లాటినం జూబిలీ 75, 60, 50 దాటి ఇప్పుడు శతాబ్ది కాలంలో ఇంత చక్కగా నిర్మించిన కష్టానికి, శ్రమకు మీ ప్రార్థన లేకుండా నేనైతే నమ్మను. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వచ్చి నాకు ఫాదర్ మహిపాల్ గారు రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. నాకు రిపోర్ట్ ఇస్తే ఎట్లా ఎంత కష్టపడుతుంది, ఎంత కొన్నిసార్లు మాటలే చెప్పడు, అట్లాగే మౌనంగా నా కళ్ళు చూస్తూ ఈ విధంగా తెలుసు కదా జోజప్ప గారిలా కొంచెమే మాట్లాడతాడు మీ ఫాదర్. కదిలాడి మహిపాలు, మామూలు పాలు అనుకున్నా నేను ఇప్పుడు దాకా. ఆయన పేరు మహిపాల్. గట్టిగా చప్పట్లు కొట్టి కనుక మరి ఒకసారి చాలా బాగుంది దేవాలయం మీద పైకి మిమ్మల్ని మెచ్చుకోవటం కాదు, నిజంగా ప్రతి ఒక్క తప్పన్న దొరుకుదేమో చూస్తూ ఉన్నా ఎక్కడన్నా. కొంతమంది మన లాస్ట్ మినిట్ దాకా కూడా పనిచేస్తూ ఉంటారు. ఈరోజు పొద్దున ప్రతిష్ట, అంకితోత్సవం అంటే రాత్రి కూడా అక్కడ ఇక్కడ. కనుక ఇంత దేవునికి ప్రియముగా, ప్రీతికరముగా, ఓ దేవా నీ నివాసం ఎంత సుందరమైనది, నీ మందిరం ఎంత మనోహరమైనది. కీర్తన 84. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు జీవించుట కంటే నీ సన్నిధిలో ఒక్కరోజు, మనం ఇంకా ఒక్క గడియ అందాం, ఒక్క గంట, ఒక్క గడియ ఉన్నా నాకు తృప్తి ప్రభువా. నేను వచ్చి గుడిలోకి వచ్చి ఏ జపం చెప్పలేకపోయినా, పూజలో సరిగా పాల్గొనలేకపోయినా ప్రభా, నీ గుడిలో ఉన్నందుకే నాకు తృప్తి, సంతృప్తి అనే విధంగా ఈ దేవాలయంని కట్టినందుకు, ఈరోజు అంకితోత్సవం నన్ను పిలిచినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను బహుగా దీవిస్తూ 2 విషయాల గురించి ధ్యానించి ఉన్నాము. మొదటిది యేసు దివ్య హృదయ ప్రేమ. దేవుడు మీ అందరికి ఆధార్ కార్డు ఉందా? మన మోక్షం దగ్గర తలుపు చచ్చిపోయినాక నిలబడితే నీ ఆధార్ కార్డు అడుగుతాడట. నీ ఆధార్ కార్డు, నీ హృదయం నీ హృదయం ఎంత పెద్దదో చెప్పు, చూపి అంటాడట. అప్పుడు ఒక ఆయన నేను లావుగున్నా, ఎత్తుగున్నా, నన్ను గొలుచుకో అన్నాడట. అబ్బోబో నీ శరీరం కాదు, నీ శరీరం కాదు, కొలత కాదు. మనల్ని దేవుడు కొలవాలంటే ఎత్తు, పొడవు కాదు, మన గుండె వైశాల్యము, ఎంత ప్రేమించిన గుండె అది ఉంటే చాలు దేవుడు మనల్ని మోక్షానికి. కనుక యేసు దివ్య హృదయ ప్రేమ మీ హృదయములన్నిటిని పరిశుద్ధపరచుదురుగాక. ఆమేన్. దేవుడు తన దివ్య హృదయము ద్వారా మిమ్మల్ని గుండె జబ్బులన్నిటి నుండి విముక్తి చేయుదురుగాక. ఆమేన్. దేవుడు ఇతరుల గుండెల కంటే, అన్యుల గుండెల కంటే మీ యొక్క క్రైస్తవ గుండెలను తన యొక్క దివ్య హృదయ ప్రేమతో రగిలింప చేయుదురుగాక. ఆమేన్. ఈరోజు నేను మిమ్మల్ని అభిషేకించి మీ నొసటి మీద క్రిస్మా తైలముతో పరిశుద్ధాత్మ ముద్ర, మీ గుండె మీద దేవుడు ముద్ర వేసుకుంటాడు. యేసు దివ్య హృదయం ఎట్లా తెరిచి ఉన్నదో మిమ్మల్ని కూడా తెరిచి ఉన్న హృదయాలు, మూసుకొని పోకుండా ఉండే హృదయాలు అని మిమ్మల్ని తన బిడ్డలుగా జ్ఞానస్నానాలు చేసుకున్నాడు. ఇప్పుడు తన సైనికులుగా చేసుకుంటాడు. సైనికులంటే ఇంగ్లీష్లో సోల్జర్స్, దేశం కోసం పోరాడేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. మీరు కూడా సైతానుతో పోరాడి దేవగిరి పట్నం విశ్వాసం నిలబెట్టడానికి, వరంగల్లో బిషప్ కోరిన విధముగా సైతాన్ని ఓడించడానికి మిమ్మల్ని, ఆడపిల్లలైనా సైనికులు కావచ్చు, ఈరోజు ఈ కాలంలో వాళ్ళు ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. కనుక మిమ్మల్ని అందరినీ భద్రమైన పొందాలని దేవుడు దీవించుగాక. దివ్య ప్రసాదం అనగా ఏమి? వెరీ గుడ్. రామచిలుక తెలుసా? ఎవరు మీకు చెప్పాలని నేర్పించింది?
గట్టిగా చప్పలు కొట్టండి సిస్టర్లకి, ఫాదర్లకి, బ్రదర్లకి. మన పిల్లలు చూడండి ఎంత స్మార్టో. మన బళ్ళల్లో ఈ సంవత్సరం 100కు 100 10వ క్లాస్ పాస్ అయినారు. ఎక్కడ ఫెయిల్ కాకుండా వస్తున్నారంటే మన పిల్లలకి నేర్పే టీచర్లు వాళ్ళు. తర్వాత వీళ్ళకి నేర్చుకునే శక్తి. అదేవిధంగా దైవ విషయాల్లో కూడా యేసు ప్రభు చిన్న అప్పములో పెద్ద యేసు ప్రభు ఉంటారు. చిన్న గాలి ఫ్యాన్ వేస్తే అది గాలికి వణుకుద్ది చిన్న అప్పము, కానీ దాంట్లో తుఫానులను ఆపే దేవుడున్నాడు. ఎవరుంటారు దివస ప్రసాదంలో? అతని శరీరము, రక్తము, ఆత్మ, దేవస్వాన్ని నిండుగా ఉంటాయి. కనుక మనమందరం తీసుకొని మన ఆత్మ భోజనముగా. ఈరోజు ఎంత స్వాగతం ఇచ్చినారు, బిషప్ వస్తున్నారంటే ఆ ఎండలో మీరు అంతా వచ్చి, కనుక యేసుప్రభు మీ హృదయంలోకి వస్తున్నారంటే మీరు ఎంతో స్వాగతం చెప్పాలి. తెలుపు వస్త్రాలు వేసుకొని ఎంత పరిశుద్ధంగా కనపడుతున్నారంటే, నేను అక్కడ మిమ్మల్ని చూసినప్పుడు మోక్షంలోకి వచ్చినానా నేను, ఇక్కడ దేవదూతల్లాగా ఉన్నారు వీళ్ళు అని. ఇలాగే జీవితాంతం ఉండాలి. ఒకవేళ తప్పు చేస్తే, పాపం చేస్తే వెరీ గుడ్, పాప సంకీర్తనం అనే దేవద్రనామము నిన్న మొన్న చేసినారు, తయారైనారు. కాబట్టి కాళ్ళకు మురికి అయితే, బురద అయితే వెంటనే కడుక్కుంటామా లేదా? అట్లనే ఉంచుకుంటామా? అదేవిధంగా శరీరానికి పాప సంకీర్తనం ఉన్నప్పుడు, చావైన పాపం ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనమందరము ముఖ్యంగా ఈరోజు దివస ప్రసాదము. మీరు ఈరోజు మీ జీవితంలో ఈ తేదీ మర్చిపోరాదు. ఈరోజు ఎన్నో తేదీ, ఏ నెల చెప్పండి? మే 2022, 23, 24. ఏది ఆగిన కాలం ఆగదు. మనం కాలంతో పాటు ముందుకు పోతూ, మీరు ఎప్పుడు అర్ధరాత్రి లేపి అడిగినా దివస ప్రసాదం తీసుకున్న రోజు ఏది అంటే చెప్పాలి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఈ దేవాలయ ప్రతిష్ట సందర్భంగా ముందుగా భద్రమైన బ్యాంక్ తీసుకునే పిల్లలందరూ దాదాపు 33 దాకా ఉన్నారు. నిలబడండి. మీరందరూ ఇప్పుడు ప్రమాణము చేయండి. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణని విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుపడి సమాధి చేయబడి చనిపోయిన వారిని లేచి పితేకుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతకోస్తు దినమున అపోస్తలులపై వేంచేసి వచ్చిన వారు ఈనాడు ఈ ధృవీకరణ భద్రమైన అభ్యంగనము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక స్త్రీ సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానం, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునామమున ఇదే మన విశ్వాసం, ఇదే తిరుస విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించటే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడున్న గురువుల మీద చేతులు చాచి, నడి పూజల అప్పరసం మీద చేతులు చాచి ప్రార్థించినట్లుగా అది దివ్య సంస్కారానికి గుర్తు. మీ మీద చేతులు చాచి ప్రార్థించి సప్తవరములకై, జ్ఞానవరములు అన్నారు చూడు, వాటిని కూడా సప్తవరములు అంటారు. కనుక పరిశుద్ధాత్మ నాలోకి రండి, నా తలను శుద్ధి చేయు, నా నోటిని శుద్ధి చేయి, నా గుండెను, నా కాళ్ళను, మొత్తం నా శరీరమును, ఆత్మను, మనస్సును శుద్ధి చేసి నీ సప్తవరములతో నింపుమని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వర మనాదురైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలన మీ సేవకులను జ్ఞానస్నానంలో జన్మ పాపము నుండి విముక్తి చేసి ఉన్నారు. వారికి ఇప్పుడు నూతన జీవమును ప్రసాదించుటకు, వీరికి సహాయముగా మార్గదర్శిగా ఉండటకు మీ పవిత్రాత్మను పంపండి. వీరికి జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయమునడు జ్ఞానవరమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతి పవిత్రాత్మవర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. వెంటనే
శైలిత పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. శాద్రిక పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. సమాధానం మీతో నుండునుగాక. పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. సమాధానం మీతో నుండునుగాక. ఆదరణ కలుగగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా. సమాధానం మీతో నుండునుగాక. ఆదరణ కలుగగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా. ఆదరణ కలుగగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు. దయగల సర్వేశ్వర, కృపగల రాజా, తల్లి శ్రీసభను పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుమల బాలపీఠాధిపతులను, గురువులను, కన్య స్త్రీలను దీవించి ఆశీర్వదించమని, వారు ఇతరులను ప్రేమ మార్గంలో నడిపేలాగా దీవించమని, వారిపై పవిత్రాత్మ వరములతో నింపి నీ ప్రేమ రాజ్యము స్థాపించేలా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, ఏలైనా అట్టివారిదే పరలోక రాజ్యము. బాలల నేస్తమైన ప్రభువా, మా విచారణలో మా కుటుంబంలో ఉన్న చిన్నారి బిడ్డల కొరకు మరియు నేడు నూతనంగా దివ్య సప్రసాదము ధృవీకరణ సంస్కారమును స్వీకరిస్తున్నటువంటి ఈ చిన్నారి బిడ్డలందరినీ హేరాళముగా దీవించి మీ ప్రేమను వారిపై ఎల్లవేళలా కుమ్మరింపచేయండి. వారి తల్లిదండ్రులను నిండుగా దీవించి వారు వారి బిడ్డలను నీ ప్రేమ, భక్తి, విశ్వాసములో అనునిత్యము నడిపించే అనుగ్రహాన్ని దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించు.
ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. సంతోషముతో దానమొనొచ్చు వారిని దేవుడు ప్రేమించును. ప్రేమకు నీలమైన ప్రభువ, మా ఈ దేవగిరి పట్నం యేసు తిరుహృదయ నూతన దేవాలయ ప్రతిష్టకు శ్రమించిన వారందరికీ, విశేషముగా మా విచారణ గురువులను, తదితర గురువులను, కన్యాశ్రీలను, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారిని, ప్రత్యేకంగా ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రతి ఒక్క దానకర్తను, దాతను సమృద్ధిగా దీవించి మంచి ఆయురారోగ్యములను ప్రసాదించి మీ ప్రేమతో నింపి అనునిత్యము ఆనందాన్ని వారికి దయచేయమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. నా ఆలయము ప్రార్థనాలయము అనబడును. మా మంచి కాపరి అయిన దేవా, మా ఈ దేవగిరి పట్టణపు విశ్వాసులను, ప్రతి ఒక్క కుటుంబమును, మరి ముఖ్యంగా సంఘ పెద్దలను నిండుగా మెండుగా దీవించండి. వారు చేయబోయే ప్రతి కార్యము నీ చిత్తానికి అనుగుణంగా ఉండేలా నీ తిరు హృదయమునకు వారందరినీ అంటిపెట్టుకొని రక్షిస్తూ ప్రేమిస్తూ ఆ నీ ప్రేమను అన్ని విధాలుగా చాటి అనుగ్రహమును దయచేయండి. మరి ముఖ్యంగా ఈ నూతన దేవాలయమును వారు ఎల్లవేళలా సందర్శిస్తూ తద్వారా నీ తిరు హృదయమును స్మరిస్తూ గణపరుస్తూ ఆధ్యాత్మికంగా స్థిరపడాలని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువునందు మరణించిన వారు ధన్యులు. మరణమునకు జీవమునకు అధిపతి అయిన దేవా, మా ఈ దేవగిరి పట్టణంను విచారణలో మా కుటుంబాలలో మరణించిన వారందరి ఆత్మలను మన్నించి మేము చూచే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలను ఆదరిస్తూ కాపరిగా వారిని మీ ప్రేమతో నడిపిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని బలపరచమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దయగల సర్వేశ్వర, మీ కుమారుని మరణ పునరుత్థానముల ద్వారా లోకమంతటికి రక్షణను ప్రసాదించితిరి. క్రీస్తు పరమరహస్యంను సదా జ్ఞాపకముంచుకొనుచు మేము తుదకు పరలోక విందులో పాల్గొని ఆనందించు భాగ్యమును లభించినట్లు మీ వరప్రసాద క్రమమును మా యందు కొనసాగించండి. ఈ మనవులు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఇప్పుడు మన పీఠాధిపతులు దివ్య బలిపీఠమును ఆశీర్వదిస్తూ ఉండగా మనందరము కూడా భక్తితో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొందాం. సహోదరి సహోదరులారా, ఈ దేవాలయంలో మనకు గుండె లాంటిది ఈ బలిపీఠము. దీని మీద అర్పించబడే ప్రతి పూజ, మీరు తెచ్చే ప్రతి అర్పణ, మీ హృదయంలోని విశ్వాసం కూడా దేవునికి ప్రీతికరము. ఈ పీఠము ద్వారానే ఆనాడు శిలువ పీఠం మీద బలి అర్పించిన దేవుడు క్రీస్తు ఈ పీఠమును ఆశీర్వదించినట్లు తన పంచగాయాల ద్వారా మన గాయములన్నీ స్వస్థపరచమని ముఖ్యంగా నేను 5 చోట్ల పంచగాయాల గుర్తుగా 5 చోట్ల క్రిస్మా తైలంతో ఈ పీఠాన్ని అభిషేకం చేసి ధూపము వేసి మనం చేసే ప్రార్థనలని కూడా ఆ ధూపం వలె పైకి సుగంధం వలె దేవునికి చేరినట్లు ప్రార్థించుదాము. మా దేవుడైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వమానవాళి విముక్తి నిమిత్తము సిలువ బలిపీఠం అర్పించిన ప్రభువులను మీరు మోదముతో స్వీకరించితిరి. ఆ బలిని నా జ్ఞాపకార్థం దీనిని చేయడని చెప్పిన ఆ ప్రభు మీరిప్పుడు పితృవాత్సల్యంతో మీ ప్రజలను, దేవగిరి పట్టణం ప్రజలను ఈ బలిపీఠం చెంతకు ఆహ్వానించుతున్నారు. మీ పరమరహస్యాలు నెరవేర్చుటకు కట్టబడిన ఈ పూజా పీఠము మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా నుండునుగాక. ఈ పీఠము ప్రాణమస్సుగా అప్పమయ్యకయు మమ్మల్ని ఐక్యం చేయి పాత్రమయ్యకయు పూజ్య పీఠముగా నుండునుగాక.
నిత్యరక్షణ యొక్క క్రీస్తు జీవజలముల ఊటగా వెలయగాక, సజీవరాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయం వృద్ధి చెందునగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమతో గౌరవమున కామోద బలిగా ఉండునుగాక. అందరూ సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతింపబడునుగాక. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ బలిపీఠమును ఆశీర్వదించి దీన్ని పరిశుద్ధపరచుదురుగాక. ఆమేన్. పంచగాయాలలో రాజుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో రాజుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధలు ఒంటరితనమును, భయమును బాధలు ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనములో యేసు నింపుమయ్యా, మంచితనములో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా. ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా, వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా. ప్రభుతో చేయబడిన హృదిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రణుతి గలము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి గలము సమర్పింతును.
సగరి సారి సా సగరగా సగమగమని మగారి సారి సా సగరి సారి సా సస సగరి సారి సా సగరగా సగమగమని మగారి సారి సా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా మిక్కిలి శ్రీహరాని చరణ పూజకు ఫల పుష్పము ధనధాన్యం సమర్పింతును మిక్కిలి శ్రీహరాని చరణ పూజకు ఫల పుష్పము ధనధాన్యం సమర్పింతును విలయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాలు తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడి గలదిని ప్రభువు చేరగా మానవులను నీ పోలిక సృజించి ఉన్నావు, నీలో మమ్మ నిలుపుకున్నావు. ఇదిగో ఈ పూజా పాత్రములను ఆశీర్వదించండి. వీటిలో దైవత్వం వాసము చేసి క్రీస్తు శరీర రక్తాలను మోయి పరిశుద్ధ పాత్రలుగా వీటిని ఆశ్రయించుడు. మరియ మాత నీ కుమారుని 9 మాసములు తన గర్భములో మోసిన విధమని ఈ పూజా పాత్రలు నీకు ప్రీతికరమై మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క పాత్రములుగా మలచుమని పూజలో మేము పైకెత్తి పానపాత్రను పైకెత్తి నీకు ఎలా కృతజ్ఞత చెల్లించగలము అని పాటలు పాడినట్లు ఆశీర్వదించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ పూజ పాత్రములను ఆశీర్వదించుతారు కాక. ఆమేన్. ద్రాక్షవల్లి నీవు ప్రభు కాలికి రెమ్మలు మేము ప్రభు ద్రాక్షవల్లి నీవు ప్రభు కాలికి రెమ్మలు మేము ప్రభు నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం అన్నియు నీవై నడుపుమయా ఆరతి గుణమా దేవా హృదయార్పణగైకొను ప్రభువా ఆరతి గొను మా దేవా హృదయార్పణగైకొను ప్రభువా రొట్టెయు రసముత ప్రభువా నీ పీఠము చింతన నిలచితివి రొట్టెయు రసముత ప్రభువా నీ పీఠము చింతన నిలచితివి రసముల నీతి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా రసముల నీతి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా సహోదరి సహోదరులారా,
మీరును నేను నర్పించుతున్న దివ్య బలి పూజ సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ దేవగిరిపట్నం ప్రజల ఆనందదాయకముగా కృతజ్ఞతాపూర్వకముగా అర్పించి ఈ కానుకలను స్వీకరింపుము. అవి నీకు అంగీకారయోగ్యముగా ఉండునని భావించుచున్నాము. ఈ పవిత్ర తిరు హృదయ మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య బలి పూజ పరమ రహస్యముల ద్వారా నిత్యరక్షణ వరములను పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడవైన తండ్రి, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్యనామము ఎల్లడల సన్నుతింపబడినట్లు ఈ లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పాటు చేసుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకున్న అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక దేవగిరిపట్నం ప్రజల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోక యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైన కన్య మరియమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమే ఉండనట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు నీ శ్రీ సభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమైందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో అనేకమై నీ మహిమను ప్రకటించుచు నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఇప్పుడు నడి పూజ. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడిని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణ హితమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల ఏం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుడు. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుమల బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరూ నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులు ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ గ్రామం స్థాపించినప్పటి నుండి మరణించినటువంటి ప్రతి బిడ్డను మీ ప్రేమయందు ఈ లోకం విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు లోకమునకు సకల మేలులను దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆరతి 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 దీపముతో ఆరతి దీపముతో ఆరతి ధూపముతో ఆరతి ధూపముతో ఆరతి పుష్పముతో ఆరతి పుష్పముతో ఆరతి 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 ఆరతి. అందరూ దయచేసి నిలబడండి.
సప్రసాదం స్వీకరించే సమయము సంసిద్ధమగుదాము. దేవుని స్తుతించుచు పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా అన్నిటికీ అనుగ్రహింపు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడులను మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్ము పాపమును నిముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు కొసగుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో అలసి సొలసి భారం చేకృంగుపో ప్రజలారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని వసగదని ఆహ్వానించిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మాట పలికిన క్రీస్తు శరీరము నిత్య జీవమును కాపాడునుగా. ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా, మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా, మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. నిరతమాలో చుటకు రొట్టె రూపుగా ధరించిన దేవా, దిగి వచ్చిన దేవా. నిరతమాలో చుటకి రొట్టె రూపుగా ధరించిన దేవా, దిగి వచ్చిన దేవా. కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం
ప్రసాదం. స్నేహశీల వరదాయం శాంతి క్షేమ గుణధామం. పరమ పావన వర ప్రసాదం స్వీకరించిన ఈ వేళ లోకాశను విడిచి నీ కృపలోనే జీవిస్తా దేవా, నీ కృపలోనే జీవిస్తా దేవా. కరుణావాత్సల్యం ఆత్మీయం ఆత్మీయం మహిమామాధుర్యం దివ్య సత్ప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం ఆత్మీయం మహిమామాధుర్యం దివ్య సత్ప్రసాదం. పాప శాప బలహీనులై దారి తప్పిన గొర్రెలను దేవచాలని వదిలివేయక నాకు మారుగా నీవే దోషగా పడసి ప్రాణ త్యాగము చేసిన కాపరి, ప్రాణ త్యాగము చేసిన కాపరి. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమామాధుర్యం దివ్య సత్ప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమామాధుర్యం దివ్య సత్ప్రసాదం. స్నేహశీల వరదాయం శాంతి క్షేమ గుణధామం. పరమ పావన వర ప్రసాదము స్వీకరించిన ఈ వేళ లోకాశను విడిచి కృపలోనే జీవిస్తా దేవా, నీ కృపలోనే జీవిస్తా దేవా. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమామాధుర్యం దివ్య సత్ప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమామాధుర్యం దివ్య సత్ప్రసాదం. సిలువల త్యాగమే పరవశ ప్రేమ విందుగా మరువుని ప్రేమ కానుకే సుమధుర ప్రేమ విందుగా. సిలువల త్యాగమే పరవశ ప్రేమ విందుగా మరువుని ప్రేమ కానుకే సుమధుర ప్రేమ విందుగా. నిరతము మాలో వసించుటకు తొట్టి రూపుగా ధరించి
వచ్చిన దేవా దిగి వచ్చిన దేవా నిరతము మాలో వసించుటకు రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. దివ్య సప్రసాద మందసమును ఆశీర్వదించుట. పరమ పవిత్రుడవు ప్రభువునైన మా తండ్రి, మీ నుండియే మాకు పాత నిబంధనలో మోక్ష ఆహారము మన్నా భోజనముగా లభించినది. నూతన నిబంధనములు క్రీస్తు శరీర రక్తములను మాకు భోజనముగా ఆత్మ భోజనముగా ఇచ్చినందుకు వందలు అర్పించవచ్చు. మేము దానిని భద్రపరచుకు తయారు చేసుకున్న ఈ దివ్య మందస్సమును ఆశీర్వదించండి. పాత నిబంధనలో దివ్య మందస్సము వెళ్ళిన చోటెల్లా వారు విజయము కావించిరి. అదేవిధముగా మరియ మాత మొదటి దివ్య మందస్సముగా మీరు ఎన్నుకొని ఉన్నారు. ఇప్పుడు మా ఈ దేవగిరి పట్టణం యేసు దివ్య హృదయ దేవాలయములో మేము ఏర్పాటు చేసుకున్న ఈ మందస్సమును ఆశీర్వదించండి. ఇదిగో లోకాంత్యం వరకు నేను మీతో ఉంటాను అని అభయమిచ్చిన క్రీస్తు మనకు దివ్య ప్రసాద రూపములో దీనిలో మన మధ్యలో జీవించబోతున్నారు కనుక దీనిని ఆశీర్వదించి దీనిలో మనం భద్రపరుచుకొని దీని ద్వారా అమితమైన మేలులు పొందినట్లు దివ్యప్రసాద సాన్నిధ్యము ద్వారా దివ్యప్రసాద ఆరాధన ద్వారా ఆశీర్వాదం ద్వారా మనకు ఈ గ్రామమునకు మరి 100 సంవత్సరాల భావి జీవితమును దేవుడు తన కరుణతో నింపును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ దివ్య మందస్సమును ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతుము. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే ఆశ్రయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతుము. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే నీ ఆశ్రయం. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఇప్పుడు మన యొక్క పీఠాధిపతులు దివ్య మందసపు పెట్టే తాలపు చెవులను మన యొక్క విచారణ గురువులు ఫాదర్ సల్బిన్ల మహిపాలరెడ్డి గారికి అందజేస్తూ ఉన్నారు. అందరము కూడా ఆనందముతో గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క ఆనందాన్ని వెలుబుచ్చుదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు వినిన దివ్య వాక్కు స్వీకరించిన దివ్య ప్రసాదమనడు పవిత్రాత్మవరముల ద్వారా మా యందు నీ సత్యమును గురించిన జ్ఞానమును పెంపొందించుము. తత్ఫలితముగా మేము ఈ యేసు దివ్య హృదయ పవిత్ర దేవం ఆలయములో నిన్ను సదా ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో ప్రత్యేకముగా దివ్య మందసములోని ప్రభు సన్నిధిలో మేమందరము చైతన్యవంతముగా నుండి క్రీస్తువులుగా జీవించినట్లును మమ్మందరిని ఒకనాటికి పునీతులతో పాటు నీ మోక్ష మహిమలో భాగస్థలమగినట్లు కృపచూపుడు. నేడు భద్రమైన అభ్యాంగమును
ప్రథమ దివ్య ప్రసాదమును స్వీకరించిన బిడ్డలందరినీ ఆధీనములో ఉంచుకొని పదిలముగా వారిని కాచి కాపాడము. వారిని కన్న తల్లిదండ్రులను ఈ గ్రామం యావత్తును ఆశీర్వదించి ఈ దేవాలయ నిర్మాణములో ఏదో ఒక విధంగా సహాయం చేసిన వారిని, ప్రార్థించిన వారిని కరుణతో ఆశీర్వదించుమని, మమ్మందరినీ మా గ్రామమును ఒక కుటుంబముగా మరి 100 సంవత్సరములు నడిపించుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దైవాశీర్వాదములకే మీ శిరములు వంచి ప్రార్థించండి. యేసు తిరు హృదయ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరపిలిచిన ఇహపరమల ప్రభువైన సర్వేశ్వరుడు తన స్వర్గీయ ఆశీస్సులను మీపై మెండుగా కురిపించుదురుగాక. ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయిన తన బిడ్డలందరినీ తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన దేవుడు మిమ్మందరినీ, మీ కుటుంబములను ఒక ఆలయముగాను తన నివాస స్థలముగా రూపొందించుదురుగాక. ఈ దేవాలయ అంకితోత్సవంలో మీరు పాల్గొన మీరందరిని కూడా ఒక్కొక్కరు కదిలే దేవాలయములుగా ఉంటూ దేవునికి మీ యందు తనకు తగిన విధమైన ఆత్మలో సత్యములు అర్పించు ఆరాధకులుగా దీవించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. దేవాలయ ప్రతిష్ట పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు మీకు. గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద డెడికేషన్ ఆఫ్ ద ప్యారిష్ చర్చ్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదములు తెలియచేద్దాం. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు తిరు హృదయ దేవాలయ ప్రతిష్టోత్సవం మహాఘనంగా దయగల దేవుడు చల్లని చూపుతో మనందరినీ కూడా దీవించాడు, ఆశీర్వదించాడు. ఇది నిజంగా దేవుని యొక్క కృప ఆశీర్వాదం. ఇంత గొప్ప దేవాలయం కడతామని చెప్పి ఎవరము కూడా కలలో కూడా ఊహించుకోలేదు. కానీ తలవని తలంపులను మరియు ఊహ కందని విషయాలను చేయడం దేవుడికి ఎప్పుడూ కూడా అలవాటే. అందుకని మన మదిలో ఉన్నటువంటి కోరికలను బలముగా చూసి భవిష్యత్ తరాలకు దీవెన ఆశీర్వాదములను ఒసుగుటకు మన మధ్యలో నివాసం నేర్పొచ్చుకున్నటకు దయగల సర్వేశ్వరుడు యేసు తిరు హృదయ ప్రభువు మనందరికీ కూడా నూతన దేవాలయమును నిర్మించి ఈ రోజున ప్రత్యేకంగా దేవాలయమును తన అంకితము చేసుకుని ఇక్కడికి విచ్చేసిన మనందరినీ, మన గ్రామాన్ని, మన కుటుంబాలను తిరు హృదయానికి ప్రభు అంకితం చేసుకుంటూ ఉన్నాడు. ఇది నిజంగా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం, దేవుని యొక్క కృప. మనందరము కూడా గట్టిగా చప్పలు కొట్టి దయగల దేవునికి కృతజ్ఞతలను తెలియచేద్దాం. మన యొక్క బిషప్ గారిని సన్మానం చేయవలసిందిగా ప్రత్యేకంగా మన యొక్క విచారణ గురువులు మరియు గ్రామ పెద్దలు మరియు చర్చి నిర్మాణ కమిటీ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి శాలువతో మరియు పూమాలతో మన యొక్క బిషప్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. పీఠాధిపతులు మరియు గ్రామ పెద్దలు, చర్చి నిర్మాణ కమిటీ సభ్యులందరూ కలిసి మనకి విచారణ గురువులు ఫాదర్ మైపాల్ రెడ్డి గారికి సన్మానం చేస్తూ ఉన్నాం. వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు
వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఐశ్వర్యము పొందుట కొరకే ఉపదేశ క్రమముకటి మాకిచ్చితివే ఆత్మీయ ఐశ్వర్యము. అదేవిధముగా సిస్టర్ రెజీ సుపీరియర్ ములుగు కాన్వెంట్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు. సిస్టర్స్ మన విచారణలో ఉంటూ ఎంతగానో సేవ చేశారు. చిన్నారులను ఈ యొక్క దివ్య సంస్కారంలోకి సిద్ధపరచడంలోనేమి మరియు దివ్య పూజాబలకు సిద్ధపరచడంలో కానీ మన గ్రామంలో పనిచేస్తున్న ప్రజెంటేషన్ సిస్టర్స్ కానీ ములుగులో ఉన్నటువంటి లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ సిస్టర్స్ కానీ ఎంతగానో సేవ చేస్తూ ఉన్నారు. మన రాజకీయ నాయకురాలైన మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గౌరవనీయులైన సీతక్క గారిని ప్రత్యేకంగా ప్రేమతో దేవాలయంలోనికి స్వాగతిస్తూ ఉన్నాం. ఎంతోమందికి సేవ చేస్తూ అణగారిన వర్గాలలో పేద బడుగు వర్గాలలో ఒకరిగా మెదులుతూ అవసరమున్న ప్రతి దగ్గర ప్రత్యక్షమవుతూ ఏ కుటుంబమునైనా కూడా తాను ఆహ్వానం లేకుండానే ఆ ఇంట్లోకి ప్రవేశం చేస్తుంది. ఎంతోమందికి ప్రేమ అక్క అన్న తమ్ముడు అనే పిలుపుతో అందరిని దగ్గర తీసుకుంటుంది. అంత గొప్ప మనసు కలిగినటువంటి సీతక్క గారు మనందరికీ కూడా నాయకురాలుగా ఉండడం మనందరం కూడా గొప్పనైనటువంటి అదృష్టం. వారి యొక్క సేవను దేవుడు నూరంతలుగా దీవించాలని వారిని ఆయురారోగ్యాలతో దీవిస్తూ వారి యొక్క మదిలో ఉన్న ప్రతి ఆలోచనలు దేవుడు నూరంతలుగా దీవించాలని దేవుడు వారి యొక్క సేవను సమాజ సేవలో గొప్పగా వినియోగించుకోవాలని మనందరము కూడా వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. మరియు ఈ దేవాలయ నిర్మాణంలో కూడా వారి యొక్క పెద్ద హస్తాన్ని వేచి ఈ యొక్క దేవాలయానికి వాళ్ళు కూడా తమ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించి ఉన్నారు. కాబట్టి సీతక్క గారికి ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు కొట్టి మన అభినందనలు ఆనందాన్ని కృతజ్ఞతలు తెలియచేద్దాం. వారిని మన యొక్క పీఠ కాపరులు బిషప్ గారు శాల్వతో మరియు పూమాలతో సన్మానం చేస్తూ ఉన్నారు. పేదల పెన్నిది అయిన మన యొక్క సీతక్క గారు ఈరోజు మన ఆనందంలో భాగం కావడం నిజంగా మనందరికీ కూడా ఆనందం, సంతోషం. మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. అలాగనే ఈ యొక్క సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా సీతక్క గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రత్యేకంగా సీతక్క గారిని కోరుతున్నాం. ఈరోజు మన యొక్క దేవగిరి పట్టణంలో మరి ఫాదర్సు, ఫాస్టర్సు, బిలీవర్సు, దేవుని బిడ్డలు, గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతోటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ చర్చి ప్రదేశంలో ఆధునికంగా అందరి యొక్క సహాయ సహకారాలతోటి సపోర్టుతో మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఈరోజు మళ్ళీ ఈ చర్చిని పునర్ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషం. అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమాజం సర్వమత విశ్వాసాలతోటి ఉన్నటువంటి సమాజం. కానీ రాను రాను ఒక దేవుడే ఉండాలి, ఒక మతమే ఉండాలి, ఒక కులమే ఉండాలి, ఒకే తిండి ఉండాలి, ఒకే భాష ఉండాలి అనేటువంటి విభజన అంటే ఆ రకమైనటువంటి ఒక డిక్టేటర్షిప్ నియంతృత్వ ధోరణి కూడా పెరిగిపోతుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా
ఈ భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో అన్ని మతాల యొక్క విశ్వాసకుల యొక్క హక్కులను కాపాడాలి అని ఏదైతే చెప్పిందో ఆ యొక్క గ్రంథం వెలుగులోనే మేము ముందుకెళ్తాం. కాబట్టి ఎవరి స్వేచ్ఛకు కూడా భంగం కలిగించకుండా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం అన్ని వర్గాల యొక్క హక్కులను అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసాలని, మత హక్కులను కూడా కాపాడుతూ మీకు ఎలాంటి సమస్యలున్నా మేము మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. చక్కటి సందేశం ఇచ్చిన మన మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా మన మంత్రి గారు మన ఈ ప్రాంతం నుంచే మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ములుక్కి, దాని తర్వాత వస్తూ ఉంటే మీ ఊరు కూడా చూపించారు నాకు, ఇటు ప్రక్కనే ఉందని. కనుక ఇంత ఆనందము, కనుక ఒక స్త్రీగా పేదరికంలో నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మెట్టు ఎక్కొచ్చి పేదల సేవలోనే ఉంటున్న మన మంత్రి గారికి ప్రత్యేకము మిమ్మల్ని మేము దీవిస్తూ భగవంతుడు చల్లగా కాపాడాలని మా క్రైస్తవ సమాజం అంతా, తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా పేరట మీకు ధన్యవాదములు, అభినందనలు, ఆశీర్వాదాలు దయచేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్, ఆమెన్. మన యొక్క బిషప్ గారు మన యొక్క గ్రామ పెద్దలకు మరియు చర్చి నిర్మాణ కమిటీ సభ్యులకు సన్మానం చేయబోతూ ఉన్నారు.